Logic gates. To design any digital instruments, we use logic gates. మనకి 3 types of gates ఉంటాయి. బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, స్పెషల్ గేట్స్. బేసిక్ గేట్స్లో 3 టైప్స్: ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్. ఇవి బేసిక్గా మనం యూజ్ చేస్తాం. యూనివర్సల్ గేట్స్ అంటే బేసిక్ గేట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇవి యూనివర్సల్ గేట్స్ అంటాం. థర్డ్ టైప్ స్పెషల్ గేట్స్. ఇవి 2 టైప్స్ ఉంటాయి: ఎక్స్ గేట్, ఎక్స్ ఆర్ గేట్, ఎక్స్ నార్ గేట్ ఉంటాయి. అయితే ఫస్ట్ బేసిక్ గేట్స్ చూద్దాం. ఎండ్ గేట్కి 2 ఇన్పుట్స్ ఉంటాయి. 2 ఇన్పుట్స్. ఎండ్ గేట్ సింబల్ వచ్చేసరికి 2 ఇన్పుట్స్ ఏ, బి, సమ్, అవుట్పుట్ వై. ఎండ్ గేట్ అవుట్పుట్ ఏమొస్తుందంటే ప్రోడక్ట్ వస్తుంది. ఎండ్ గేట్ అంటే ప్రోడక్ట్ చేస్తుంది, ఏ ఇంటూ బి. ఇది ఎండ్ గేట్ ట్రూత్ టేబుల్ చూద్దాం. ఏబి ఇన్పుట్స్, వై అవుట్పుట్. ఎప్పుడైనా సరే ఇన్పుట్స్ ఇవే ఇస్తాం: 0 0 0 1 1 0 1 1. ఇన్పుట్ 0 0 ఇచ్చాం అంటే అవుట్పుట్ 0 ఇంటూ 0 అంటే 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 అంటే 1. ఇది ట్రూత్ టేబుల్, అవుట్పుట్ ట్రూత్ టేబుల్. ఇది ఎండ్ గేట్ స్విచ్చింగ్ సర్క్యూట్ చూద్దాం. ఎండ్ గేట్ స్విచ్చింగ్ సర్క్యూట్. ఇది మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఓపెన్ అంటే స్విచ్, ఓపెన్ అంటే 0 అని అర్థం. స్విచ్ క్లోజ్ అంటే 1 అని అర్థం. అంటే బల్బ్ గ్లో అయిందనుకో 1, బల్బ్ ఆఫ్ అయితే 0. స్విచ్ 1, స్విచ్ 2 ఓపెన్ ఉన్నాయనుకో అంటే 0 0. 0 0 అంటే బల్బ్ ఏమవుతుంది? ఆఫ్లో ఉంటుంది. బల్బ్ కూడా ఆఫ్లో ఉంటుంది. 0 0 0. అది ఇందులో స్విచ్ 1 ఒకవేళ స్విచ్ 1 క్లోజ్, స్విచ్ 2 ఓపెన్, అప్పుడు అయినా సరే బల్బ్ అనేది ఆఫ్లో ఉంటుంది. సేమ్ సెకండ్ కండిషన్, స్విచ్ 1 క్లోజ్, స్విచ్ 2 ఓపెన్ అయినా సరే బల్బ్ ఆఫ్లో ఉంటుంది. 2 స్విచెస్ క్లోజ్ చేసినాం అనుకో 1 1, అప్పుడు బల్బ్ గ్లో అవుతుంది. ఇది స్విచ్చింగ్ సర్క్యూట్ కదా. ఇందులో 1 టర్మినల్ అనేది గ్రౌండ్ కనెక్ట్ అయిందండి. గ్రౌండ్ అంటే 0 పొటెన్షియల్. 1 టర్మినల్ 0 కనెక్ట్ చేస్తే ఆల్వేస్ అవుట్పుట్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఆల్వేస్ అవుట్పుట్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్వేస్ అవుట్పుట్ ఈజ్ 0. ఇన్పుట్ ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చినా సరే 1 ఇచ్చినా సరే 0 వస్తుంది, 0 ఇచ్చినా 0 వస్తుంది. ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ, ఎండ్ గేట్ ఒక ఇన్పుట్ అనేది ఆల్వేస్ హై ఇచ్చినాం అనుకో, ఏ ఈక్వల్ టు హై, ఆల్వేస్ హై. దీనికి ఏం చేంజ్ చేయవు. ఇప్పుడు బి అనేది నువ్వు చేంజ్ చేసినావు అనుకో, బి అనేది ఒకవేళ 0 ఇచ్చినావు అనుకో అవుట్పుట్ 0 వస్తుంది. బి అనేది 1 ఇచ్చినాం అనుకో అవుట్పుట్ 1 వస్తుంది. అంటే ఎండ్ గేట్ 1 ఇన్పుట్ హై ఇస్తే ఇఫ్ 1 ఇన్పుట్ ఈక్వల్ టు హై, ఆల్వేస్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు బి. అప్పుడు ఇది మిస్ అయ్యి అవుట్పుట్ అడగదు. ఇక్కడ 0 ఇచ్చినాం అనుకో అవుట్పుట్ 0 వస్తుంది, 1 ఇస్తే 1 వస్తుంది. అట్లా. థర్డ్ ప్రాపర్టీ, ఇఫ్ 2 ఇన్పుట్ టర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్, 2 ఇన్పుట్స్ అనేవి కనెక్ట్ చేసినాం అనుకో అవుట్పుట్ ఈక్వల్ టు ఏ. ఏ ఇస్తే ఏ వస్తుంది, 1 ఇస్తే 1 వస్తుంది, 2 ఈక్వల్ టు 0. ఆల్వేస్ అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్. దీన్నే మనం బఫర్ అంటాం. బఫర్. టైమింగ్ డయాగ్రామ్. టైమింగ్ డయాగ్రామ్ అంటే నార్మల్గా 2 ఇన్పుట్స్ తీసుకుంటాం, ఏ అనేది బి అనేది. 0 1 0 1 లెక్క ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. 0 1 0 0 అంటే 0 1 0 0 అనుకో. ఇది ఏ ఇన్పుట్. బి ఇన్పుట్ కూడా మీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. 0 0 1 1 0 0 1 1. ఇది బి ఇన్పుట్. మీకు అవుట్పుట్ ఏమొస్తుంది తెలుసు. ఎండ్ గేట్కి 0 0 ఇన్పుట్ ఇచ్చినామంటే అవుట్పుట్ కూడా ఆల్వేస్ 0. ఇక్కడ వరకు 0. ఇక్కడ 0 1 అంటే అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ 1 0 అంటే 0 వస్తుంది. ఇక్కడ 1 0 అంటే 0 వస్తుంది. అదే ఇన్కేస్ ఇక్కడ 1 ఉందనుకో అంటే 1 1 కదా, అంటే అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది. ఇట్లా. ఇది అవుట్పుట్ టైమింగ్ డయాగ్రామ్.
అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఇట్లా సపరేట్ 0 0 అంటే 0, 1 0 అన్న 0, 0 1 అన్న 0, 0 1 అన్న 0, 1 1 అంటే హై 1 ఇట్లా అవుట్. ట్రూత్ టేబుల్ బట్టి టైమింగ్ డయాగ్రామ్ వేస్తాం. దీనికి ఆర్ గేట్ కూడా సేమ్ వస్తుంది, సిమిలర్. ఆర్ గేట్ ఈజీ. ఆర్ గేట్ అంటే ఎడిషన్ సింబల్, 2 ఇన్పుట్స్ ఏ బి, అవుట్పుట్ వై. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఆర్ గేట్కి ఎడిషన్ లెక్క వస్తుంది, ఏ ప్లస్ బి. ఇది ఆర్ గేట్కి. దీనికి ట్రూత్ టేబుల్ 0 0 0 1 1 0 1 1. 0 0 ఇచ్చామనుకో 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 అంటే 1, 1 ప్లస్ 0 అంటే 1, 1 ప్లస్ 1 అంటే 1. అంటే దీన్ని బట్టి నువ్వు ప్రాపర్టీస్ రాసుకోవచ్చు. ప్రాపర్టీస్ ఫస్ట్ ప్రాపర్టీ, ఆర్ గేట్కి 1 ఇన్పుట్ అనేది నువ్వు 0 ఇచ్చావనుకో, 1 ఇన్పుట్ గ్రౌండ్ చేసావనుకో, రైట్ ప్రాపర్టీ 1 ఇన్పుట్ నువ్వు 0 చేసావనుకో, ఆల్వేస్ అవుట్పుట్ y ఈక్వల్ టు ఏ. అంటే 1 ఇన్పుట్ ఈజ్ 0 కంటే ఆల్వేస్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఏ. అంటే నార్మల్గా y ఈక్వల్ టు ఏ ప్లస్ 0 కదా, అంటే ఏనే వస్తుంది, ఏ బికాస్. సెకండ్ ప్రాపర్టీ ఇఫ్ 1 ఇన్పుట్ ఈజ్ కనెక్టెడ్ టు హై, అంటే హై అంటే 1, ఆల్వేస్ హై, దెన్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు బి. అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్ హై అంటే 1. మీ బి అనేది 0 పెట్టినా 1 వస్తుంది, 1 పెట్టినా 1 వస్తుంది. అందుకని అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్